అందరూ తల్లిదండ్రులేగా. పేరెంటింగ్ గురించి నాకు చెప్పడానికి ఎవరికీ లేనంత గొప్ప అర్హత ఉంది. అదేంటంటే, నేను 6వ క్లాస్ ఒకసారి ఫెయిల్ అయ్యాను, 5వ క్లాస్ ఒకసారి ఫెయిల్ అయ్యాను. నాగేశ్వరరావు చెప్పాడు మీకు, పేరెంట్కి కావాల్సిన ముఖ్యమైన లక్షణం నవ్వుతూ ఉంటాం అని. ఏంటి మీ ప్రాబ్లమ్స్? ఎందుకంత సీరియస్గా ఉన్నారు? ఎందుకంత సీరియస్గా ఉన్నారని అడిగాను. ఏ పేరెంట్ అయితే సీరియస్గా ఉంటాడో వాళ్ళ పిల్లలు జీవితంలో పైకి రారు. చిన్న ఉదాహరణ, అమ్మ ఫోన్ మానేయండి. నేను పొద్దున్న పిల్లలకి చెప్పాను, స్కూల్లో ఆదిరిపల్లె ఇక్కడ సంథింగ్, మీ పిల్లలు చూస్తూ ఉండగా మీరు మీ పేరెంట్స్తో ఎప్పుడన్నా దగ్గర కూర్చొని మాట్లాడారా? మీ పిల్లల తాతగారు అంటే మీ ఫాదరు, ఆయన పడుకొని ఉండగా అదే మంచం మీద కూర్చొని ఆయనతో మాట్లాడారా మీ పిల్లలు చూస్తూ ఉండగా? ఆడపిల్లలు ఎస్ అంటున్నారు, మగవాళ్ళు ఎవరు తలవపట్టలేదు. అసలు అంత పెద్దవాళ్ళైపోయారా మీరు? నా కొడుకు చూస్తూ ఉండగా నేను మా ఫాదర్తో, నాన్న నీ కాళ్ళు నొక్కనా అని అడిగితే మా కొడుకు కూడా అర్థమవుతుంది, ఓహో ఫాదర్కి కాళ్ళు నొక్కితే బాగుంటుందేమో అని. చాలా సింపుల్. నాన్నగారి దగ్గర పెరిగాను, తాతగారి దగ్గర. దాదాపు 13 ఏళ్ల వరకు నేను మా ఫాదర్ని చూడలా. మ్యాక్సిమం చూస్తే 3-4 సార్లు చూసి ఉంటాను, అది కూడా ఒకరోజే చూశాను. మై ఫాదర్ అవాయిడెడ్ మీ టిల్ ఐ వాజ్ 13 years old. నేను 5వ క్లాస్ ఫెయిల్ అయినప్పుడు మా గ్రాండ్ ఫాదర్ జమ్మలమడుగు అనే ఊళ్ళో హెడ్ మాస్టర్ని ఇంటికి పిలిపించాడు. నా మనవాడిని ఎందుకు ఫెయిల్ చేసావు, పాస్ చేయి అన్నాడు. హెడ్ మాస్టర్ వణికిపోతున్నాడు. ఈయన డిప్యూటీ తహసీల్దార్. చిత్తం మహాప్రభు ప్రమోట్ చేస్తానన్నాడు. ఆ రకంగా నెక్స్ట్ ఇయర్కి ప్రమోట్ అయ్యాను. ఆ తర్వాత ఆయనకి ఆదోని అనే ఒక ఊరు ట్రాన్స్ఫర్ అయింది. అక్కడ మళ్ళీ 6వ క్లాస్ ఫెయిల్ అయ్యాను. మళ్ళీ హెడ్ మాస్టర్ ఇంటికి రమ్మన్నాడు. నా మనవాడిని ఎందుకు ఫెయిల్ చేసావు, పాస్ చేయి అన్నాడు. వీడిని నేను చచ్చినా చేయనండి అన్నాడు. ఈ దరిద్రుని పాస్ చేయడం కన్నా సూసైడ్ చేసుకోవడం, చచ్చిపోవడం బెటర్ అన్నాడు. ఎందుకన్నాడు? ఇద్దరికి పెద్ద గొడవ జరిగింది, నేను పక్కనే ఉన్నాను. వీడిని 4వ ఎక్కం చెప్పనండి పాస్ చేస్తా అన్నాడు హెడ్ మాస్టర్. నాకు బాగా నవ్వు వస్తుంది. 4వ ఎక్కం వస్తే నేనే పాస్ అయ్యాను, ఆయన పాస్ చేయడం ఏంటి? మనకి 4వ ఎక్కం కూడా రాదు. అది స్టేజ్. మా గ్రాండ్ ఫాదర్, ఆయన చదువు మీద నమ్మకం లేదు, కవి, పొయిట్రీ రాసేవాడు. నాతో పద్యాలు కంటతో పట్టించేవాడు. ఆపురి బాయకుండు మకరాంక శశాంక మనోజ్ఞమూర్తి దగ్గర నుంచి కమలాకుచ చూచుక కుంకుమతో దగ్గర వరకు, సిరికించప్పుడు శంకు చక్ర యుగముని దగ్గర నుంచి లావక్కింతయ్యలు ఇది ధైర్యం, అన్నీ పద్యాలే. A+B² కూడా తెలియదు నాకు. ఆ సంవత్సరం ఆయన చచ్చిపోయాడు. ఎవరు? హెడ్ మాస్టర్ కాదండి, మా గ్రాండ్ ఫాదర్. అప్పుడు ఫస్ట్ టైం నేను అనంతపూర్ వెళ్ళా. అక్కడ మా ఫాదర్ ఉన్నాడు. ఆశ్చర్యం వేసింది నాకు. ఈ స్టేజ్లో 1/10th రూమ్లో ఉండేవాళ్ళు. మొత్తం 5గురు, నా 3 బ్రదర్సు, మా అమ్మ నాన్న. మా ఫాదరు నన్ను ఎందుకు అవాయిడ్ చేశాడో అప్పుడు అర్థమైంది నాకు. అంత పేదరికంలో ఉండేవాడు. నేను మా అమ్మని అడిగా, ఏమిటి ఏం చేసేవాడు ఈయన అంటే, ఈయన ఫాదర్ చిన్నప్పుడు చచ్చిపోతే ఒక్కొక్క ఇల్లు క్లీన్ చేసుకుంటూ సర్వెంట్గా పనిచేసాడురా, చిన్న పాకలో ఉండేవాడు. నాకు డౌట్ వచ్చింది, మీ నాన్నేమో డిప్యూటీ తహసీల్దారు, ఈయనేమో పాకలో ఉండి ఇళ్లల్లో వర్క్ చేసుకుంటూ చదువుకోవటం, ఇదంతా ఏంటో అర్థం కాలేదు నాకంటే. కొంతకాలం ఉంటూ నీకు అర్థమవుతుంది అంది. ఆ రోజు రాత్రి 1 గంటకి మెలకు వచ్చి చూస్తే మా ఫాదర్ ఏదో రాస్తున్నారు. ఏం రాస్తున్నారు నాన్నగారు అని అడిగాను. మన దగ్గర టెక్స్ట్ పుస్తకాలు కొనడానికి డబ్బు లేదురా, అందుకని నీ పుస్తకాలన్నీ వైట్ పేపర్స్ మీద రాస్తున్నాను అన్నాడు. ఫస్ట్ షాక్ నాకు. మరుసటి రోజు దేవుడి ముందు దీపపు కుందిలో నూనె మాయమైంది, మంచి నూనె. ఎందుకు మాయమైందంటే నేనే తీసాను అన్న. ఎందుకు తీసావు అన్నాడు. తలకి రాసుకోవడానికి నూనె లేదు అందుకని తీసాను అన్నాడు. కొబ్బరి నూనె దొరకలేదు. అంత అవసరమా అన్నాడు. నూనె రాసుకోవడం అంత అవసరమా తలకి అన్నాడు.
మానే అన్నాడు. తలనొప్పి వస్తే రాదు, ప్రాక్టీస్ చేయన్నాడు. నేను సరస్వతీదేవి టెంపుల్ కట్టానండి కాకినాడలో. ఆ టెంపుల్ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తల కొబ్బరి నూనె రాయలే. మ్యాక్సిమం 4 or 5 times రాసి ఉంటాం. 70 ఏళ్ల వయసులో నా నెత్తి మీద ఇంకా జుట్టు మిగిలి ఉండటానికి కారణం నా జీవితంలో నేను ఎప్పుడు పారాషూట్ కొబ్బరి నూనె రాయకపోవటమే. దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ మై హెయిర్. నాకు చెప్పట్లేదు. ఏమీ లేదు ఆ ఇంట్లో. ఫ్యాన్ లేదు, వేడి నీళ్ళు లేవు, తిండి లేదు, ఏదో బతుకుతుండేవాళ్ళం అంత. మరి చుట్టూ వచ్చి పిలిచాడు, ఏరా నీకు 4వ ఎక్కం రాదంట కదా అన్నాడు. నాన్నగారు నాకు నిజం చెప్పాలంటే 4వ ఎక్కం కాదు, 2వ ఎక్కం కూడా రాదండి నేను. 40 ఎక్కాల కంటతో పట్టాలరా, అంతవరకు నీకు తిండి లేదు అన్నాడు. అక్కడ ఏదో పెద్ద తిండి ఉన్నట్టు. తిండి లేదు. మరుసటి రోజు సాయంత్రం వెళ్ళి 40 ఎక్కలు వచ్చినాయా, 40 ఎక్కలు వచ్చినాయి నాన్నగారు. అమ్మ ఫోన్ ఆఫ్ చేయండి అమ్మ కొంచెం. నిజంగా 40 ఎక్కలు వచ్చినాయా, 40 ఎక్కం వచ్చిందా అని చెప్పు. 40 ఎక్కలు వచ్చినాయా. 23వ ఎక్కం చెప్పరా అన్నాడు. పైన నేను చెప్పనా కింద నేను చెప్పనా అన్నాడు. పొద్దున చెప్పాను, కింద నేను చెప్పన్నాడు. 23 10 230, 23 9 207, 23 8 184, 23 7 121, 23 6 138, 23 5 115, 23 4 92, 23 3 69, 23 7 46, 23 1. షాక్ అయిపోయాడు. మరి నీ తెలివితేటలు ఉండి నువ్వు జీవితంలో ఎందుకురా ఇట్లా ఫెయిల్ అయిపోయావు 5వ క్లాస్ 6వ క్లాస్ అంటే, నాన్నగారు నాకు తెలివితేటలు లేవు, జ్ఞాపక శక్తి ఉంది. మీరు ఏ పద్యానా చెప్పండి చెప్పేస్తాను, నిజంగా చెప్తాను. 28 లైన్ల పద్యం చెప్తాను రా, ఎంతసేపు పడుతుంది నీకు? 5 hours పడుతున్నాను. పూత మెరుంగులున్ పసరు పోపబెడంగల చూపునట్టి వాకైతలు జగ్గు నిగ్గు నెనగావలే కమ్మనన్వలెన్ రాత్రియన్ బవలు మరుపురాని హొయ్యలు చెలియార జంపుని దాతరి దమ్మిచూలి తురకైవసపుంజ వరాలి భారతి వధూటి తపనీయ గర్భనిగటి భవదానను. ఇది అలసాని పెద్దను రాసిన 28 లైన్ల పద్యం చెప్పాడు. 6 గంటల తర్వాత వెళ్ళి చెప్పేశాను, జీవితంలో పైకి వస్తారా నువ్వు, తెలివితేటల సంగతి నేను చూసుకుంటానులే ఇంకా అన్నాడు. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయింది నా లైఫ్. ప్రతిరోజు 1 గంట చెప్పేవాడు నాకు పాఠం. అనంతపూర్ సాయిబాబా హై స్కూల్లో 7వ క్లాసు స్కూల్ రికార్డు బ్రేక్ చేశాను. ఇదంతా గర్వంగా చెప్పుకోవడం కదండి. ఒక మనిషి జీవితాన్ని ఎట్లా మార్చగలడు, ఒక మనిషి జీవితాన్ని ఎట్లా పాడు చేయడం అంటే తాతగారి గురించి చెప్పడం కాదు నా ఉద్దేశం. ఆయన స్కూల్ ఆఫ్ థాట్ వేరు, ఈయన స్కూల్ ఆఫ్ థాట్ వేరు. ఇంటర్మీడియట్ మంచి మార్కులతో కాలేజ్ ఫస్ట్ వచ్చిన తర్వాత MBBS చదవాలా, ఇంజనీరింగ్ చదవాలా, IIT చదవాలా, దేనికి డబ్బులు లేవు మాకు. అందుకన్నా చీప్ కోర్స్ ఏంటంటే బీకామ్. అందుకని బీకామ్ చదివించాడు. బీకామ్ కాలేజ్ ఫస్ట్ వచ్చిన తర్వాత MCOM చదవడానికి డబ్బు లేదు. అప్పటికే మా 3వ తమ్ముడు MBBSలోకి వస్తున్నాడు, నెమ్మది వాడు ఇంటెలిజెంట్. సో మా ఇద్దరిలో నన్ను చదివించాలా, మా 3వ తమ్ముడిని చదివించాలా అనేది కాన్ఫ్లిక్ట్. అప్పుడు చెప్పాడు, CA చదవరా, CAకి ఫీజు అక్కర్లేదు అని చెప్పి. అలా CAలో జాయిన్ అయ్యాను. CA 4 years కోర్స్ అండి. నాకు 3 yearsలో అయిపోయింది, 3 సంవత్సరాల్లో అయిపోయింది CA. ఒక ఫాదర్ ఎలా మార్చగలడు మనిషిని అని చెప్పడానికి పేరెంటింగ్ కన్నా ఇంత గొప్ప ఉదాహరణ ఏం లేదండి. నేను కూడా మా అబ్బాయిని అట్లాగే మార్చాను. ఇంటర్మీడియట్ స్టేట్ ర్యాంక్ వచ్చిన తర్వాత ఉద్యోగంలో జాయిన్ చేశాను.